జనాలు మాత్రం ఎస్పెషల్లీ అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళు మాత్రం కొంచెం అటు ఇటు చైనా వాళ్ళలాగా కొరియా వాళ్ళలాగా వైట్గా వేరేలా ఉన్నారనమాట. ఎందుకు ఉన్నారు అని మనం ఆలోచిస్తే వన్స్ అపాన్ టైంలో వీళ్ళందరూ ఇటు సైడ్ వాళ్ళే కాబట్టి కలిసి ఉండేవాళ్ళు. అండ్ బ్రిటిష్ వాళ్ళు ఇటు వచ్చి పాలించినప్పుడు సో వాళ్ళు చేసిన కొన్ని మంచి పనుల వల్ల ఇక్కడ ఈ టౌన్ కావచ్చు, ఈ స్కిన్ టౌన్ కావచ్చు, ఇంకా ఇవన్నీ వీళ్ళకి రావటం జరిగింది. సో బాగుంది నైట్. కాదండి 2000 అంటే అది మరీ ఎక్స్పెన్సివ్. అసలు ఇవ్వాలని నాకు మనసు కూడా రావట్లేదు. వెళ్ళాలా వద్దా అసలు వద్దు, మొత్తం ఆపేసి వెళ్ళిపోదాం, వేరే స్టేట్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ మీకు చూపియాలా, కానీ నా దగ్గర డబ్బులు లేవు. నా ఛానల్ మానిటైజ్ కూడా కాలేదు. మొత్తం నా డబ్బులతోనే తిరుగుతున్నాను. నేను రూపాయి 100 సార్లు ఆలోచించి ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు వీళ్ళకి 2000 ఇవ్వాలా అంటే ఆలోచిస్తున్నాను. చూసుకుంటే టైం కరెక్ట్గా 5:20 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి చీకటి పడిపోయింది, ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది అనమాట. ఎందుకు అంటే ఈ సూర్యుడు ఇటు నుంచే మనకి మూసుకొని పోతా ఉంటాడు. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా ఫుల్ లైట్ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం డిమ్ అయిపోయింది. ఇంకొక అరగంటలో ఫుల్ నైట్ అయిపోతుంది. కానీ హైదరాబాద్లో వైట్ అలానే ఉంటుంది లైట్. ఇలా ఉంది నైట్ టైము. షిలాంగ్ సిటీ చాలా పెద్దది, చాలా పాపులేషన్ ఉంది, చాలా మంది బైక్స్, ఒక పెద్ద క్యాపిటలే కదా, ఎంతైనా క్యాపిటల్ కాబట్టి సో ఇంత పెద్దగా ఉండటంలో తప్పు లేదు. బట్ బైక్ రెంటల్స్ దొరకటం అది ఒక్కటే బాధాకరమైన విషయం. వేరే ట్రాన్స్పోర్ట్ ఆప్షన్లు కూడా లేవంట. చూద్దాం, ఏదో ఒకటి ఉంటుంది, చూస్తాను. బట్ వ్యూ మాత్రం చూడండి ఎలా ఉందో.